హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లోని సెకండ్ యూనిట్కి సంబంధించిన ప్రోజ్ లెసన్ అయిన ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే లెసన్ని డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ లెసన్ యొక్క సమరీతో పాటు ఆథర్ అయిన ఏజే క్రోనిన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. లెసన్ టైటిల్ చూడండి ఒకసారి, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. అంటే నా జీవితంలో చేసిన ఇన్వెస్ట్మెంట్లోకెల్లా ఇది గొప్ప ఇన్వెస్ట్మెంట్ అని, ఇంతవరకు అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయలేదు అని ఆయన చెప్పుకుంటున్నారు. మరి దీని యొక్క రచయిత ఏజే క్రోనిన్. ఈయన పూర్తి పేరు ఆర్చిబాల్డ్ జోసెఫ్ క్రోనిన్. మరి ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ ఏజే క్రోనిన్ ఈజ్ ఎ స్కాటిష్ నావలిస్ట్ అండ్ ఫిజిషియన్. ఈయన స్కాట్లాండ్ కు చెందినటువంటి ఒక నావలిస్ట్. ప్రొఫెషనల్ గా ఈయన ఒక ఫిజిషియన్, ఈయన ఒక డాక్టర్. హీ సర్వ్డ్ యాజ్ అ సర్జన్. అంటే నావలిస్ట్ గా ఎమర్జ్ కాకముందు ఆయన డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు, అలాగే ఒక సర్జన్ గా కూడా ఉన్నారు. హీ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ నావలిస్ట్ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దంలో ఈయన అత్యధికంగా విజయం సాధించినటువంటి ఒక నావలిస్ట్ గా మనం చూస్తూ ఉన్నాము. హిస్ బెస్ట్ నోన్ నావెల్ ఈజ్ సిటాడెల్, రిటన్ ఇన్ ద ఇయర్ 1937. చూడండి, 1937లో రాసినటువంటి సిటాడెల్ అనేటువంటి నావెల్ ఏదైతే ఉందో అది బెస్ట్ నోన్ నావెల్ గా చెప్తుంది. ఎగ్జామ్ లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ని ఆన్సర్ చేసేటప్పుడు ఆథర్ గురించి రాయడానికి ఈ డీటెయిల్స్ మనకు హెల్ప్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఆథర్ గురించి రాయడం వల్ల మనకు ఒక 3 లైన్స్ అనేటువంటివి జనరేట్ చేసుకోవచ్చు, క్వశ్చన్ లెంత్ ని పెంచుకోవచ్చు. మరి లెసన్ కి సంబంధించిన విషయాలు మనం చూద్దాం. అబౌట్ ద లెసన్, ఈ లెసన్ దేని గురించి ఉండబోతోంది? ద స్టోరీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఈజ్ అబౌట్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ నాట్ ఫర్ గెయినింగ్ ప్రాఫిట్ బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ బెటర్. చూడండి, బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు? టు గెయిన్ ప్రాఫిట్స్. భవిష్యత్తులో మనకు లాభాలు రావడం కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ల్యాండ్ పైన, గోల్డ్ పైన చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే రిటర్న్స్ అనేటువంటివి బాగా ఉంటాయి. అయితే అది అటువంటి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాబోయేటువంటి జనరేషన్ కి మేలు చేసే విధంగా చేసినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్. అది ఏంటి అనేది మనం ఈ లెసన్ లో చూద్దాం. ది స్టోరీ గివ్స్ ద బ్యూటిఫుల్ లెసన్ ఆఫ్ హ్యుమానిటీ. మానవత్వం గురించి, హ్యుమానిటీ గురించి చెప్పేటువంటి లెసనే ఈ లెసన్ అని మనం తెలుస్తా ఉంది. సమరీ అయితే చూద్దాం, చాలా క్లియర్ గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇట్ వుడ్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ టు అటెంప్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ లో తప్పకుండా ఉంటుంది ఈ లెసన్ నుంచి. 2 ప్రశ్నలు అయితే వస్తాయి మీకు. సమరీ తెలుసుకుంటే చాలు, ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ సమరీ మీరు రాయగలిగితే ఇట్ వుడ్ బి యాప్ట్ టు ద ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. ఓకే, చూద్దాం. డాక్టర్ ఏజే క్రోనిన్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ న్యూయార్క్ when he noticed one of his companions continuously watching him. ఈయన స్కాట్లాండ్ కి చెందినటువంటి వ్యక్తి. ఏదో ఒక పని నిమిత్తం న్యూయార్క్ అయితే వెళ్లారు. అయితే ఆ న్యూయార్క్ నుంచి తిరిగి రిటర్న్ అవుతున్నారు తన హోమ్ టౌన్ కి. అలా రిటర్న్ అయ్యేటువంటి షిప్ లో కంపానియన్స్ అంటే ఒక తోటి ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతన్నే తదేకంగా గమనించడము, చూడడం అనే దాన్ని ఇతను గమనించాడు. హీ ఇనిషియల్లీ ఇగ్నోర్డ్ హిమ్ since he wanted to take a nap and avoid any embarrassing shipboard encounters. మనం చెప్పుకున్నాము, ఈయన ఒక ఫిజిషియన్, సర్జన్ గా కూడా ఉన్నారు. అయితే ఆయనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ షిప్ లో అందరూ పలకరిస్తూ ఉంటారు. అయితే ఆయన దాన్ని ఇగ్నోర్ చేసేసి ఒక నాప్ తీసుకోవాలి అనుకున్నారు. అంటే కలిసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏమి అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈయన ఏం చేశాడు అంటే ఒక నాప్ తీయాలి అనుకున్నాడు. సో అటువంటివన్నీ కూడా అతనికి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. అంటే ఒక ప్రైవసీ అనేటువంటిది ఉండదు, అందరు కూడా గుర్తుపట్టేసి పలకరిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు అది ఇబ్బందిగా అనిపించేటువంటిది. ఇక్కడ షిప్ బోర్డ్ ఎన్కౌంటర్స్ అంటే ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు కలవడాన్ని ఆయన ఇష్టపడడం లేదు. డాక్టర్ క్రోనిన్ క్విక్లీ నోటీస్డ్ దట్ ద మ్యాన్ వాంటెడ్ టు అప్రోచ్ హిమ్ బట్ వాజ్ అన్కంఫర్టబుల్. ఇంకా ఈయన ఏం గమనించాడు అంటే ఎవరైతే తనను తదేకంగా చూస్తూ ఉన్నాడో అతను కలవాలనుకున్నట్లుగా ఇతనికైతే అర్థమవుతుంది. ద ఫాలోయింగ్ ఫోర్నూన్ డాక్టర్ క్రోనిన్ నోటీస్డ్ దట్ ద మ్యాన్ వాజ్ లుకింగ్ అట్ హిమ్ ఎర్నెస్ట్లీ. ఇక్కడ ఎర్నెస్ట్లీ అంటే సీరియస్లీ వన్స్ మోర్. ఫోర్నూన్ అంటే మనకు ఇన్ బిట్వీన్ 10 to 12 ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా అతను గమనిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అదే తదేకంగా అంతే సీరియస్ గా ఇంకా అతను గమనిస్తూ ఉన్నాడు.
దిస్ టైమ్ హీ వాజ్ అకంపైన్డ్ బై ఎ లేడీ హిస్ వైఫ్. ఈసారి తను ఒక్కడే లేడు, తన వైఫ్ కూడా పక్కనే ఉన్నారు. ఒక లేడీతో అయితే ఉన్నారు. ఆ లేడీ బహుశా అతని యొక్క వైఫ్ అయి ఉండొచ్చు అని మనకి ఇక్కడ రచయిత చెప్తూ ఉన్నారు. దే వర్ మిస్టర్ అండ్ మిసెస్ జాన్ ఫ్రమ్ ఎ లండన్ సబర్బ్. లండన్ సబర్బ్ అంటే ఊరి పొలిమేర అని చెప్పడం. మనము అవుట్స్కట్స్ అంటూ ఉంటాము. ఈ లండన్ అవుట్స్కట్స్ లో సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళు, మిస్టర్ అండ్ మిసెస్ జాన్ దంపతులు. అకార్డింగ్ టు డాక్టర్ క్రోనిన్స్ ఫ్లైట్ అటెండెంట్. ఇక్కడ ఫ్లైట్ అటెండెంట్ అంటే ఎవరు అంటే అసిస్టెంట్. ద మ్యాన్ అప్రోచ్డ్ డాక్టర్ క్రోనిన్ ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ ద జర్నీ. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే జర్నీ మైట్ బి 2 to 3 days ఉండొచ్చు. సో ఫైనల్ డే ఆఫ్ జర్నీలో ఇతను డిసైడ్ అయిపోయారు. ఎవరు అంటే ద మ్యాన్ హూ ఈస్ అబ్జర్వింగ్ హిమ్. ఎవరైతే అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో, వాచ్ చేస్తున్నారో, ఆయన కలవాలి అని ఆయన డిసైడ్ అయిపోయినారు. అర్జ్డ్ బై హిస్ వైఫ్. ఇంకా తన భార్య చెప్పేశారు, ఏంటిది చండాలంగా. సో దూరంగా నిలబడుకొని ఆయన చూస్తూ ఉంటే ఏమనుకుంటారు, నువ్వు వెళ్ళి మాట్లాడేసాయి, ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పేసాయి అన్నట్లుగా వాళ్ళ వైఫ్ అయితే అడ్వైస్ చేశారు. అండ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. పోయి ఇప్పుడైతే ఆయన్ను పరిచయం చేసుకుంటున్నారు. He handed Dr. Cronin his business card and asked whether he recognized him. ఒక బిజినెస్ కార్డ్ అయితే ఇచ్చాడు. మనం విజిటింగ్ కార్డ్ అంటాం కదా, అలాగా ఒక బిజినెస్ కార్డ్ ఇచ్చేసి నన్ను గుర్తుపట్టారా మీరు అన్నట్లుగా అతను అడుగుతున్నాడు. సో గుర్తుపట్టారా లేదో ఒకసారి చెప్పండి అన్నట్లుగా చెప్తున్నాడు. ఇదేదో ఒక పబ్లిక్ ఫిగర్ అయినట్టు. సో ఎప్పుడో ఏదో చూసి ఉంటాడు, మరి అదేదో గుర్తు చేయొచ్చు కదా, కానీ డైరెక్ట్ గా కార్డ్ ఇచ్చేసి ఒక పజిల్ లాగా నన్ను ఎవరో మీరు గుర్తుపట్టారా అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. The man added that he and his wife had been in the field of social work for 15 years and that they had traveled to New York to learn more about charitable work. ఇంకా తనను తాను పరిచయం చేసుకుంటూ ఏం చెప్తున్నాడు అంటే, నేను నా భార్య దాదాపు 15 years నుంచి మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే నడుపుతున్నాము. ఆ సోషల్ ఫీల్డ్ వర్క్ సంబంధించి మేము చాలా ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాము. ఆ ప్రాసెస్ లోనే మేము ఈ ప్లేస్ ని కూడా విజిట్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనకు అతను చెప్తున్నట్టుగా చూస్తున్నాం. డిస్పైట్ ఏ బ్రీఫ్ కాన్వర్సేషన్. డిస్పైట్ అంటే తన గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నప్పటికీ, ఆ కాస్త కాన్వర్జేషన్ అయినప్పటికీ, డాక్టర్ క్రోనిన్ వాజ్ అనేబుల్ టు రీకాల్ ద లాటర్ అంటే పాస్ట్. గతాన్ని ఆయన రీకాల్ చేసుకోలేకుండా ఉన్నారు. ఎవరయ్యా నువ్వు వచ్చావు, ఏందో చెప్తున్నావు, నాకైతే అర్థం అవ్వట్లేదు, ఎవరు అన్నట్లుగా అతనైతే చూస్తూ ఉన్నాడు. దెన్ ద మ్యాన్ సెడ్ సంథింగ్ టు డాక్టర్ క్రోనిన్ that caused him to remember an incident which happened 25 years ago. అంటే 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని అతను చెప్పి గుర్తు చేయాలనుకున్నాడు. అయితే ప్రయత్నించాడు, ఏజ్డ్ కారణంగా కావచ్చు, ఇతనిలో ఉన్న చేంజెస్ కారణంగా కావచ్చు, ఆయన అయితే డాక్టర్ గారు అయితే ఈయనైతే గుర్తుపట్టలేకపోయారు. 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పరిచయాన్ని తిరిగి ఈయన తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చూడండి. దెన్ ద మ్యాన్ సెడ్ సంథింగ్ టు డాక్టర్ క్రోనిన్. సో ఏదో చెప్పాడు, 25 సంవత్సరాల క్రితం అలా జరిగింది కదా, ఆ విషయాలన్నీ కూడా నేను మీకు గుర్తు చేస్తాను అన్నట్లుగా ఈయన చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఎక్కడ వీళ్ళు కలిశారనేది మనం అయితే చూద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్. హీ రీకాల్డ్ ఏ హారిబుల్ ఈవెంట్ దట్ అకర్డ్ 25 years ago. 25 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైనటువంటి సంఘటన అయితే జరిగింది అంట. సో ఒక దురదృష్టం సంఘటన అయితే ఏదో జరిగింది. మరి ఏంటి ఆ హారిబుల్ ఈవెంట్ ఏదో చూద్దాం. వన్స్ ఏ పోలీస్ సర్జెంట్ అప్రోచ్డ్ డాక్టర్ క్రోనిన్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు అటెండ్ ఏ సూసైడ్ కేస్. ఒక పోలీస్ సర్జెంట్ ఏంటి అంటే డాక్టర్ క్రోనిన్ ని కలవడం జరిగింది. అంటే లేట్ నైట్, సో వెరీ లేట్ నైట్ ఒక పోలీస్ సర్జెంట్ వెళ్ళి డాక్టర్ గారిని కలిశారు. ఆయనతో ఏం చేశారంటే, సార్ ఒక సూసైడ్ కేసు అయితే వచ్చింది, మీరు అటెండ్ అవ్వండి, సో అక్కడ చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ క్రోనిన్ ఎగ్జామినెడ్ దట్ ద కండిషన్ ఆఫ్ ద యంగ్ మెన్ వాజ్ వెరీ పాథటిక్ యాజ్ హీ ట్రైడ్ టు కమిట్ సూసైడ్. వెళ్ళి చూశాడు, ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. సో ఇతను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, చనిపోవాలనుకున్నాడు. మరి చివరి దశలో ఉన్నట్టుగా అతనైతే గుర్తించాడు. ఆఫ్టర్ అన్ అవర్స్ హార్డ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్జెంట్ అండ్ ద లేడీ లార్డ్ ఆఫ్ ద లాడ్జ్, డాక్టర్ క్రోనిన్ కుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్. ఇక్కడ ల్యాండ్ లేడీ ఆఫ్ ద లాడ్జ్ అంటే ఈ కుర్రాడు ఉండడానికి రూమ్ అద్దెకిచ్చినటువంటి వనిత. ఈ గదిని ఎవరైతే అద్దెకిచ్చారో ఆ ఓనర్ ని ల్యాండ్ లేడీ అంటున్నాం. ఆవిడ మరియు పోలీస్ గారి యొక్క హెల్ప్ తో ఈయన ఏం చేశాడంటే అతన్ని తిరిగి పునర్జన్మ ఇచ్చాడు. అంటే ఒక లైఫ్ అనేటువంటిది అతనికి వచ్చింది, చనిపోవాల్సినటువంటి వ్యక్తిని బతికిచ్చాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ డాక్టర్. సో విశ్వ ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్ గా ఆ అబ్బాయిని అయితే ఆయన బతికించగలిగాడు విత్ ద హెల్ప్ ఆఫ్
పోలీస్ ఆఫీసర్ అండ్ ద ల్యాండ్ లేడీ. మరి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. ఆన్ క్వశ్చనింగ్ అబౌట్ ద సిచ్యువేషన్, మరి అడుగుతారు కదా, ఏం రా పిల్లగా ఎందుకు చేసావు ఇట్లా, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి అని అక్కడ అడిగారు అనమాట. ద మ్యాన్ ఇన్ఫార్మ్డ్ దట్ హిస్ నేమ్ వాజ్ జాన్ అండ్ హీ వాజ్ అన్ ఆర్ఫన్. అతను ఏం చెప్పాడు అంటే, నా పేరు జాన్ అండి, నేను ఒక అనాథని. హిస్ అంకుల్ ఫౌండ్ హిమ్ ఎ జాబ్ ఇన్ ద టౌన్ బట్ హీ బిగాన్ టు లీడ్ ఏ లూజ్ లైఫ్ బై గ్యాంబ్లింగ్ టు ఎర్న్ మనీ ఫర్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. చూడండి ఇక్కడ వీళ్ళ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆర్ఫన్ కావడం చేత ఇతని యొక్క బరువు బాధ్యతలు కష్టమని భావించి ఒక వ్యక్తి దగ్గర అతన్ని పనికి అయితే కుదిరించాడు. సొలిసిటర్ అంటారు, ఒక లాయర్ దగ్గర అయితే పనికి కుదర్చడం జరిగింది. బట్ హీ బిగాన్ టు లీడ్ ఏ లూజ్ లైఫ్. మరి ఇతనికి మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఆ కుర్ర వయసులో ఏం చేశాడు అంటే గ్యాంబ్లింగ్ కి అలవాటు పడ్డాడు. ఆ కుర్రతనంలో ఏంటంటే ఒక లూజ్ లైఫ్ ని లీడ్ చేశాడు అతను. ఏంటంటే చెడు తిరుగులు తిరగడం, చెడు సావాసాలు చేయడం, ఇటువంటివన్నీ ఈయన నేర్చుకున్నాడు. టు ఎర్న్ మనీ ఫర్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. ఈ వయసులో ప్రధానంగా ఏముంటుంది అంటే లైఫ్ ని విలాసవంతంగా జీవించాలి అని ఉంటుంది. ఆ విలాసవంతానికి కారణమైన డబ్బును ఏదో విధంగా సంపాదించాలి అనుకుంటారు. ఆ విధంగానే ఈ కుర్రాడు కూడా చెప్పేవాళ్ళు లేకపోవడంతో ఇతను ఏంటంటే జూదానికి అలవాటు పడిపోయి డబ్బుల కోసం ఏంటంటే అడ్డదారులు దొక్కుతూ వచ్చాడు. Being afraid of the prosecution, in great despair and anguish, he resolved to end his life. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎవరైతే సొలిసిటర్ దగ్గర ఆయన వర్క్ చేస్తున్నారో సో ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రా బాక్స్ లో నుంచి అతను కొంత మనీని అయితే దొంగలిస్తాడు. ఫ్రెండ్స్ మాటలు విని హార్స్ రైడింగ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాడు. ఆ హార్స్ రైడింగ్ పైన పోగొట్టినటువంటి సొమ్మును తిరిగి సంపాదించుకోవడం కోసం ఆ దొంగలించినటువంటి మనీని ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేస్తే దానికన్నా రెండింతలు సంపాదించవచ్చు అనే ఉద్దేశం చేత ఇన్వెస్ట్ చేస్తాడు. మరి తిరిగి కోల్పోతాడు. అది మరి తిరిగి అక్కడ ఉంచకపోతే అతనికి తెలిసిపోతే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది అనేటువంటి ఒక భయం చేత ఒక నిరాశతో అతను ఏంటి అంటే తన యొక్క జీవితాన్ని ముగించాలి అనుకున్నాడు. ఆఫ్టర్ లిజనింగ్ టు జాన్స్ స్టోరీ, డాక్టర్ క్రోనిన్ డిసైడెడ్ టు హెల్ప్ హిమ్ బై గివింగ్ హిమ్ 7 pounds and 10 shillings. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ కుర్రాడు ఎంత దొంగలించాడు అంటే 7 pounds and 10 shillings. వెరీ సింపుల్. అక్కడ పౌండ్ అంటే బహుశా ఇప్పుడు ఒక 100 రూపీస్ వేసుకున్నా కూడాను 710 shillings ఏ పౌండ్ అనమాట. పౌండ్ కంటే తక్కువ ఉన్నటువంటి అమౌంట్, అప్రాక్సిమేట్లీ 750 రూపీస్, 730 రూపీస్. అటువంటి మనీని ఇతను దొంగలించాడు. కేవలం ఆ మనీ కోసం ఇతను చనిపోవాలనుకున్నాడు. టు పుట్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్. సో చూసారా డాక్టర్ ఎంత మంచివాడు, మంచి హృదయం. ఫీజు తీసుకోకపోగా అతన్ని కాపాడి ఏం చేశాడంటే సహాయం చేస్తున్నాడు. ఒరే బాబు, ఆ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు తీసుకెళ్లి తిరిగి ఆఫీస్ లో పెట్టేసేయి, ఆ సేఫ్ లో పెట్టేసేయి అండ్ బిగిన్ ఏ ఫ్రెష్ లైఫ్. చక్కగా మంచి జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయి. సో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసేసాయి. గతం గత, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సో ఫర్ జాన్ ఇట్ వాజ్ లైక్ ఎ సెకండ్ లైఫ్. ఇప్పుడు జాన్ కి ఏమనిపించిందంటే, సార్ మా పాలిట మీరు దేవుడు సార్, నన్ను కాపాడమే కాకుండా నాకు మీరు డబ్బు సహాయం కూడా చేశారు. సో నేను ఈ యొక్క లైఫ్ ని నేను హ్యాపీగా జీవిస్తాను, ఇంకా అటువంటి పనులకు నేను పాల్పడను అన్నట్టుగా అతను ప్రామిస్ చేసుకుంటున్నాడు. హీ డిటర్మైన్ టు చేంజ్ హిస్ లైఫ్ అండ్ టు మేక్ ఏ న్యూ బిగినింగ్. సో అతను కూడా అక్కడికి పూర్తిగా అనుకున్నాడు, ఇంకా ఇటువంటివి నేను చేయకుండా మంచి లైఫ్ లీడ్ చేయాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఇదే కాకుండా డాక్టర్ చేసిన హెల్ప్ ఏంటి అంటే ఆఫీసర్ తో చెప్పి కేసు లేకుండా చేశాడు. సో సూసైడ్ చేసినందుకు గాను కేసు లేకుండా చేయండి, మీ జాబ్ కొంచెం రిస్క్ అయినా పర్లేదు, పిల్లగాడి లైఫ్ కోసం మనము పాటుపడాలి అనుకున్నారు. అలాగే ల్యాండ్ లేడీ కూడా, సో ఇతను సెటిల్ అయ్యేంత వరకు ఒక 1 month రెంట్ అయితే నాకు అవసరం లేదని కూడా ఆవిడ చెప్తారు. ఇలా వీళ్ళు చేసినటువంటి సాయం అతనికి సెకండ్ లైఫ్ ని అయితే ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద యంగ్ మ్యాన్ వాజ్ నౌ ఏ సక్సెస్ఫుల్ సోషల్ వర్కర్. చూడండి, సామాజిక సేవ చేసేటువంటి, సమాజ సేవ చేసేటువంటి ఒక వర్కర్ గా ఆయన ఎదిగాడు. చూసారా, అప్పుడు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్, తెలియకుండా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చినట్టుగా మనం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డాక్టర్ గారి లైఫ్ లో. డాక్టర్ క్రోనిన్ అండర్స్టూడ్ దట్ హిస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాడ్ పెయిడ్ ఆఫ్. ఇక్కడ పెయిడ్ ఆఫ్ అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అని, ఆశించినటువంటి ఫలితాలు రావడము. అయితే ఇతను ఏమి ఆశించలేదు ఆ రోజు, బట్ అక్కడ ఆ పిల్లోడిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడం, అది ఈ విధంగా సమాజానికి ఒక సోషల్ వర్కర్ ని తయారు చేయడం జరిగింది. డాక్టర్ క్రోనిన్ రియలైజ్డ్ దట్ హిస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాడ్ టర్న్డ్ అవుట్ టు బి the best decision he had ever made, despite the fact that it had not resulted in
ఎనీ మానిటరీ గెయిన్ బట్ ఇట్ గేవ్ హిమ్ ఇమ్మెన్స్ ప్లెజర్. విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చిందంట. క్రోనిన్ ఏమనుకుంటున్నాడంటే నేను చేసినటువంటి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చిన్న పెట్టుబడి ఉందో అది ఎలా అంటే ద బెస్ట్ డెసిషన్, నేను తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్. ఆ రోజు నేను ఎందుకు ఆ పిల్లగాడి డబ్బులు ఇవ్వాలి, ఫీజు తీసుకోకపోగా నా జోబుకి ఎందుకు చిల్లు పడాలి అని ఆలోచించలేదు. అలా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల తనకి ఎటువంటి రూపంలో మానిటరీ గెయిన్ అయితే రాలేదు. మానిటరీ గెయిన్ అంటే డబ్బుల రూపంలో అతనికి తిరిగి అది రిటర్న్ రాలేదు, కానీ అతనికి విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది. సో ఇది డాక్టర్ గారు చేసినటువంటి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వెరీ సింపుల్ అండ్ షార్ట్ స్టోరీ. సో గుర్తుపెట్టుకోండి, చక్కగా 1-2 సార్లు చూడండి. ఇది పూర్తిగా ఐడియా వచ్చిన తర్వాత ఈ యొక్క సమరీని దీనికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా మీరు ఆన్సర్గా రాయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని భావిస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.